అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి యునెస్కో. యునెస్కోకి చెందినటువంటి ఒక న్యూస్. ఏంటి యునెస్కో అంటే? మనకి తెలుసు, యునెస్కో అన్నప్పుడు యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ దాంతోపాటు కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అన్నప్పుడు. ఇవేంటంటే ప్రతి దేశం యొక్క సాంస్కృతిక వారసత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అంటే మన దేశంలో ఏదైతే మన యొక్క ప్రాచీనతని కోల్పోకుండా ఉండాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా గుర్తించి కాపాడుతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి కమిటీ సెషన్ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో మన దేశం ఒక అతిథిగా ఉండబోతుంది. అంటే మన దేశంలోనే హోస్ట్ చేయబోతున్నారు. మన దేశంలో ఈ యొక్క మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు. అండ్ ఈ యొక్క మీటింగ్ ఎన్నోసారి జరగబోతుంది అంటే 46వ మీటింగ్ అనమాట. 46వ సెషన్ ఏదైతే ఉందో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించినటువంటి యునెస్కోకి చెందిన వరల్డ్ హెరిటేజ్ కమిటీకి చెందినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే జూలై 21 నుంచి 31 వరకు ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మన రాష్ట్రం, అంటే మన న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపం ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క మీటింగ్ అనేది జరగబోతుంది. యునెస్కోకి చెందినటువంటి వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది మన దేశంలో నిర్వహించబోతున్నారు అనమాట. అండ్ ఇందులో ఏంటంటే యునెస్కోకి చెందినటువంటి మెంబర్ కంట్రీస్ 195 దేశాలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని అబ్జర్వర్ కంట్రీస్ లాగా ఒక 8 దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిసి ఈ యొక్క మీటింగ్కి రాబోతుంది. ఈ కంట్రీస్కి చెందినటువంటి ప్రతినిధులందరూ నియర్లీ 2500 మంది కూడా ఈ యొక్క మీటింగ్కి రాబోతున్నారు. దాంతోపాటు కొంతమంది సలహాలు ఇచ్చేటువంటి అడ్వైజరీ బాడీస్ ఉంటాయి ప్రతి దేశంలో. వాళ్ళు డిప్లొమాట్స్, హెరిటేజ్ ఎక్స్పర్ట్స్. అండ్ హెరిటేజ్ ఎక్స్పర్ట్స్ అంటే సంస్కృతిని కాపాడే విధంగా ఎవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళు, స్కాలర్స్, రీసెర్చ్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవుతారనమాట. అండ్ మన దేశం తరపున ఈ యొక్క యునెస్కో ఏదైతే ఉందో యునెస్కోకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే విశాల్ వి శర్మ గారు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దేశం తరపున యునెస్కోకి ఎవరు ప్రతినిధిగా ఉన్నారు అంటే విశాల్ వి శర్మ. బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో మన దేశం నుంచి కూడా ఒక పార్ట్నర్ కంట్రీగా తీసుకొనబడింది. బ్లూ ఆరిజిన్ అనగానే మనకు తెలుసు ఎలాన్ మస్క్ గారు చేస్తున్నటువంటి బ్లూ ఆరిజిన్ ఏదైతే ఉందో అది అంతరిక్షంలో కొంచెం సేపు గడిపి చూసి రావడానికి ఒక ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు వరకు అంతరిక్షంలోకి వెళ్ళి రావాలంటే నాసా ట్రైనింగ్ తీసుకొని చాలా ట్రైనింగ్స్ తర్వాత ఉన్నటువంటి అంతరిక్షంలో ఉంటే వాళ్ళకి, అలా కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఒకసారి అంతరిక్షంని కొంచెం సేపు చూసి రావడానికి ఒక అవకాశం అనమాట. బట్ ఈ యొక్క బ్లూ ఆరిజిన్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో మన దేశాన్ని ఒక పార్ట్నర్ కంట్రీగా తీసుకుంటున్నారు. యుఎస్ బేస్డ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ వాళ్ళు మన ఇండియాని ఒక పార్ట్నర్ కంట్రీగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క దీనిలో ఏం చేస్తూ ఉంటారంటే హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అంటే మనిషిని కొంచెం సేపు అంతరిక్షంలో స్పేస్లో ఉంచడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో బ్లూ ఆరిజిన్ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మనకి కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఇందులో ఈ యొక్క స్పేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో దానిలో నియర్లీ 6 వ్యక్తులకి ఉండడానికి ఒక అవకాశం అనమాట. అందులో ఒకళ్ళని ఇండియా నుంచి తీసుకునే విధంగా చెక్ చేశారు. బట్ ఎవరు వెళ్ళాలి అనేది ఒక పోల్ ద్వారా, అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను ఒక పోల్గా తీసుకొని ఎవరిని పంపించాలి అని చెప్తారు. నియర్లీ ఒకసారి దీనికోసం అప్లై చేసుకోవాలంటే 2.5 కోట్ల రూపాయలు అనేవి పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ పర్సన్కి ఒక 3 to 4 days ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళని ఒక 10-15 నిమిషాల పాటు అంతరిక్షంలో ఈ స్పేస్ ఫ్లైట్లో అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూడడానికి ఒక అవకాశం అనమాట. ఇది ఎవరు ఇలా చేయడానికి అంతరిక్షంని కూడా ఒక టూరిజం లాగా మార్చిన వ్యక్తి ఈ యొక్క బ్లూ ఆరిజిన్కి చెందినటువంటి వ్యక్తి అనమాట, ఎలాన్ మస్క్ గారు. ఈ యొక్క రాకెట్ గురించి ఇంపార్టెంట్, న్యూ షిపర్డ్ సబ్ ఆర్బిటల్ రాకెట్. ఈ సబ్ ఆర్బిటల్ రాకెట్ ద్వారానే మనుషులని ఒక స్పేస్లో కొంచెం సేపు ఉంచి వాళ్ళ అంతరిక్షం చూడడానికి ఒక టూరిజం లాగా స్పేస్ టూరిజం అనేది బ్లూ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.